నమస్తే, వెల్కమ్ టు అవర్ న్యూస్ నెట్వర్క్. ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ఒక పెద్ద సంచలనం చర్చకు దారితీసింది. చాలా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ప్రాణాలకు విలువ లేకుండా పోయిందా? ప్రాణాలు తీసి అసలు మాకేం సంబంధం లేదని ప్రకటిస్తారా? ఇదేనా ప్రజాస్వామ్యం? రాజ్యాంగబద్ధ పాలన అంటే ఇదేనా అనే ప్రశ్నలు ఆంధ్రప్రదేశ్లో తీవ్రంగా చర్చలోకి వచ్చాయి. గాదె సాయి కృష్ణ అనే యువకుడిని ప్రకాశం జిల్లా మార్కాపురం నుంచి పోలీసులు పట్టుకొచ్చారు అనేది ఆరోపణ. విజయవాడ కృష్ణలంక పోలీసులు ఆయనను పట్టుకొచ్చారు అనేది ఆరోపణ. కానీ ఇప్పుడు ఆయన లేడు. పోలీసులు పట్టుకొచ్చిన నిజమని సాయి కృష్ణ తల్లి చెప్తోంది. నా ముందరే పట్టుకెళ్ళారు, నేను ఉండగా నా ముందే పట్టుకెళ్ళారు. ఇప్పటికి దాదాపు 20-30 రోజులు అవుతున్నది. ఆయన ప్రస్తుతం లేడు, కనబడడం లేదు, మిస్. పోలీసులు మేము అసలు పట్టుకొని రాలేదనే చెప్తున్నారు. ఏం జరిగి ఉంటుంది? ఇది అందరి మెదళ్లలో తొలుస్తున్న ప్రశ్న. అసలు సాయి కృష్ణ ఉన్నాడా? ఉంటే ఎక్కడున్నాడు? ఏమైపోయాడు? ఇవి అందరి మెదళ్లలో ఉన్న ప్రశ్న. సాయి కృష్ణ మీద అనేక కేసులు ఉన్నాయని ప్రచారం చేస్తున్నారు. నిజమే కావచ్చు, కేసులు ఉండొచ్చు. ఆయన క్రిమినల్ అని, అనేక కేసులు ఉన్నాయని, రౌడీ షీటర్, రకరకాల ప్రచారాలు చేస్తున్నారు. అన్నీ నిజమే కావచ్చు. కానీ రాజ్యాంగబద్ధంగా సాయి కృష్ణను పట్టుకొచ్చిన పోలీసులు కోర్టుకు హాజరుపరిచారా లేదా? ఎందుకు హాజరుపరచలేదు? ఒకవేళ పట్టుకురావడం నిజమైతే, నిజం కాదని పోలీసులు చెప్తున్నారు. వాళ్ళ తల్లి స్పష్టంగా చెప్తున్నది, ఆయనను పట్టుకెళ్ళారు. మేము పోలీస్ స్టేషన్లన్నీ తిరిగి కృష్ణలంక పోలీస్ స్టేషన్కి కూడా వెళ్ళాము విజయవాడలో. వెళ్ళినప్పుడు అతను లేడు, మా దగ్గర లేడు అని కృష్ణలంక పోలీసులు చెప్తున్నారు అని. దీని మీద హెబియస్ కార్పస్ పిటిషన్ వేసింది హైకోర్టులో. హైకోర్టు పోలీసులకు నోటీసులు పంపించింది, ఆయన ఎక్కడున్నా తీసుకురావాలని. 15వ తారీఖు దాకా టైం ఇచ్చింది. 15వ తారీఖు పోలీసులు వచ్చి ఆయన ఎక్కడ ఉన్నాడో మాకు తెలియదు, మేము తీసుకురాలేదు, మాకు సంబంధం లేదు అని చెప్పింది. కానీ జడ్జికి అనుమానం పోకుండా మళ్ళీ 29వ తారీఖు దాకా టైం ఇచ్చి 29వ తారీఖు లోపు సాయి కృష్ణను తీసుకురాకపోతే పోలీసులందరి మీద కేసు నమోదు చేయాలి అనేది కోర్టు సీరియస్గా చెప్పింది. ఇప్పుడు జరుగుతున్నది ఏంటి మరి? కోర్టు 29వ తారీఖు ఏం జరుగుతుందనేది వేరే విషయం. కానీ సాయి కృష్ణ తల్లి స్పష్టంగా ఆరోపిస్తున్నది, సాయి కృష్ణను తీవ్రంగా చిత్రహింసలు పెట్టారు, గోర్లు బీకారు. ఆమెకు పోలీస్ స్టేషన్ ద్వారానే తెలిసిన ఇన్ఫర్మేషన్. గోర్లు బీకేశారు, తీవ్రమైన చిత్రహింసలు పెట్టారు, చంపేశారు. కాబట్టి ఆయన్ని ఎక్కడ కాల్చేశారో కనీసం బూడిద ఇవ్వండి, నా కొడుకు చంపేసి కాల్చేసిన నా కొడుకు బూడిద ఇవ్వండి కనీసం అని ఆమె అడుగుతున్నది. ఇప్పుడు పోలీసులు బూడిద ఇవ్వరు, ఎందుకంటే ఇస్తే మేము చంపేసినట్టు ఒప్పుకోవాల్సి వస్తుంది కాబట్టి బూడిద ఇవ్వరు. మేము చంపేయలేదని చాలా సీరియస్గానే పోలీసులు ప్రతిసారి ఇదే వాదిస్తారు. ఇప్పుడు ఏం చేశారు అధికారులు? కృష్ణలంక పోలీస్ స్టేషన్ సిఐ, కృష్ణలంక సిఐ నాగరాజును ట్రాన్స్ఫర్ చేశారు పై అధికారులు. ట్రాన్స్ఫర్ అనేది కూడా శిక్ష అనుకోవాలి మనం. ట్రాన్స్ఫర్ చేశారంటేనే అర్థము అక్కడ ఏదో తప్పు జరిగింది. ఏం తప్పు జరిగింది? సాయి కృష్ణ ఉన్నాడా లేదా? సాయి కృష్ణ ఉంటే పోలీసులకు తెలియకుండా ఉన్నాడా? ఇప్పుడు ఈ విషయాలు మొత్తము బయటికి రావాలంటే సరైన విచారణ ఎవరు జరపాలి? మళ్ళీ పోలీసులే కదా జరపాలి. కృష్ణలంక పోలీస్ స్టేషన్లో ఉన్న సీసీ కెమెరా ఫుటేజ్ ఏం చెప్తుంది? మార్కాపురంలో సాయి కృష్ణను పట్టుకెళ్ళినప్పుడు చుట్టుపక్కల ఉన్న సీసీ కెమెరాలు ఏం చెప్తాయి? ఇవి తీయాలంటే ఎవరు విచారణ జరపాలి? పోలీసులే కదా. పోలీసులు ఎవరు వైపు ఉన్నారు? సాయి కృష్ణ తల్లి, మామ ప్రెస్ మీట్ పెట్టి మరీ ఆరోపిస్తున్నది ఏంటంటే, సాయి కృష్ణ ఆ కుటుంబం మొత్తం, వాళ్ళ మామతో సహా వీళ్ళంతా జనసేన కార్యకర్తలు, చాలా బలమైన కార్యకర్తలు జనసేనకు. వాళ్ళు ఏమంటున్నారంటే, వాళ్ళ మామ కూడా జనసేన నాయకులు మా దగ్గరికి వచ్చారు రాజీ పడాలని అంటే కొంత డబ్బులు ఇస్తారు పోలీసులు, ఇక దీన్ని మర్చిపోండి అంటే అర్థం ఏంటి? మామ చాలా బహిరంగంగా చెప్తున్నాడు, ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్తున్నాడు, జనసేన నాయకులు మా దగ్గరికి వచ్చారు రాజీ చేయడం కోసం. పోలీసులతో ఎందుకు రాజీ పడాలి? దేనికోసం అంటే పోలీసులు సాయి కృష్ణను చంపింది నిజమే అని అర్థమవుతుంది. దీన్ని బట్టి పోలీసులు డబ్బులు ఇస్తారు, వీళ్ళు నోరు మూసుకొని కూర్చోవాలి. ఇదే కదా జరిగింది. కాదు అంటే చెప్పండి. పోలీసులు జనసేన నాయకులు ఎందుకు వచ్చారు సాయి కృష్ణ కుటుంబం దగ్గరికి? రాజీ పడాలని చెప్పి జనసేన నాయకులు ఎందుకు వచ్చారు? ఆ జనసేన నాయకులు వచ్చి రాజీ పడమని చెప్పింది నేను చెప్తున్నది కాదు,
వాళ్ళ మామ చెప్తున్నాడు బహిరంగంగా. ఆయన జనసేన నాయకుడు, లోకల్ నాయకుడు, ఆయన చెప్తున్నాడు. ఇందాకే ఒక వీడియో బయటకు వచ్చింది. సాయి కృష్ణ లాకప్లో లేడు, అసలు మేము తీసుకురాలేదు, అరెస్ట్ చేయలేదని పోలీసులు చెప్తున్నది అబద్ధమని ఆ వీడియో బహిరంగంగా చూపెడుతున్నది. ఆ రోజు సాయి కృష్ణతో పాటు లాకప్లో ఉన్న మరొక నిందితుడు మహంకాళి చందు అని ఒక యువకుడు, అతను ఇవాళ ఒక వీడియో చేసి ఇన్స్టాగ్రామ్లో పెట్టాడు. తాను సాయి కృష్ణను పట్టుకొచ్చి లాకప్లో పెట్టినప్పుడు తాను కూడా లాకప్లో ఉన్నానని, నాతో పాటు ఇంకొంతమందిని కూడా ఉన్నానని, సాయి కృష్ణన్ చిత్రహింసలు పెడుతున్నప్పుడు మేము చూసామని, తామందరినీ అక్కడి నుంచి పంపించేశారని, కొన్ని కేసుల మీద వాళ్ళని పట్టుకెళ్ళారు, జైలుకు పంపకుండానే, కోర్టుకు ప్రొడ్యూస్ చేయకుండానే వాళ్ళందరినీ బయటికి పంపించేశారు. మమ్మల్ని అందరినీ ఎందుకు పంపించారు అనేది కూడా ఆ యువకుడు మహంకాళి చందు అడుగుతున్నాడు. చిత్రహింసలు పెట్టడం నిజం, ఎవరెవరు చిత్రహింసలు పెట్టారు కానిస్టేబుల్ల పేర్లతో సహా ఆ యువకుడు చెప్తున్నాడు. ఆ యువకుడు చెప్పింది నిజమైతే ఇంతకంటే దుర్మార్గమే ఇంకోటి ఉండదు. ఈ యువకుడు ఇప్పుడు తన ప్రాణాలకు ఏమవుతుంది అనేది కూడా అతను భయపడుతున్నాడు. నిజం కూడా అది ఆ మహంకాళి చందు ప్రాణాలకు కూడా ఇప్పుడు చెప్పలేం, ప్రాణాలు ఉంటాయా ఉండవా, అతన్ని ఏం చేస్తారు, బెదిరిస్తారా, లొంగ తీసుకుంటారా, చంపేస్తారా, ఏదైనా జరగవచ్చు. కానీ హైకోర్టు ఇది పరిగణలోకి తీసుకోవాలి. ఈ వీడియోని మహంకాళి చందును కూడా హైకోర్టు పరిగణలోకి తీసుకొని, అతను చెప్తున్న దాన్ని పరిగణలోకి తీసుకొని పోలీసుల మీద చర్యలు తీసుకోవాలి. ఇప్పుడు చిత్రహింసలు పెట్టారు, అది నేను చూశాను. నేను బయటకు వచ్చి చెప్దాం అనుకున్నా, చాలాసార్లు నాకు జరిగింది. నేను ఆల్రెడీ జోన్లీ కోర్టు దగ్గరికి వెళ్ళి ఎట్లా చేస్తున్నారు అని చెప్తే లాయర్లు కూడా, కొంతమందికి తెలిసిన లాయర్లు కూడా పోలీసు వాళ్ళకి సపోర్ట్ చేశారు. ఆ రోజు సపోర్ట్ చేయడం వల్ల మేము ఎవరికి ఏం చెప్పుకోలేకపోయాము. అదే గవర్నమెంట్ నుంచి దూకి పడిపోయినా కూడా మనిషిని చూస్తా కూడా మంచినీళ్ళు పోయకుండా వెళ్ళిపోయారు. ఆ వ్యక్తిని వాళ్ళు ఏ విధంగా అయితే ఎక్కడి నుంచో తీసుకొచ్చి చిత్రహింసలు పెట్టి ఆ రోజు మాత్రం స్టేషన్ లో చేసింది అదైతే ఎవరికి న్యాయం కాదు. ఎస్ బాబురావు ఒకటి, నాని అనే వ్యక్తి 8 టౌన్, అతను ఇటు 6 టౌన్కి వచ్చాడు. అతను ఒకళ్ళు ఆ రోజు ఉన్న సాయిని పట్టుకొని కొట్టేటప్పుడు చూసిన వ్యక్తి నేను స్టేషన్ లో. సార్ సీలింగ్ పైన తెగిపోయిందా అన్నా కూడా వదల్లా. ఆ రోజు నన్ను ఎందుకు పంపించారో స్టేషన్ లో నుంచి నాకేం తెలియట్లా. నేను క్రిమినల్నే, నన్ను పట్టుకోవచ్చు, కానీ ఆ రోజు నన్ను ఉంచొచ్చు స్టేషన్ లో, దేనికి ఉంచలా, అసలు ఏం చేద్దామని చెప్పి మిగతా ఉన్న వాళ్ళందరినీ పంపించేశారు. ఆ సాయి అనే అన్నతో పాటు ఉన్నోళ్ళు మాత్రం నోరు తెరిచి నిజం అనేది బయటికి చెప్పాల్సిందిగా కోరుతున్నాను. అంటే ఆ రోజు మాత్రం అతనికి జరిగేటప్పుడు మాత్రం నేను పక్కన ఉన్నా, పలానా డేటు, పలానా తారీఖు, పలానా రోజు, పలానా దగ్గర నుంచి నన్ను తీసుకుని వెళ్ళారు, పలానా గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి నన్ను తీసుకుని వెళ్ళి అట్లా అయ్యి అని చెప్పి మాయమూర్తిని పెట్టి స్టేషన్లో అయ్యిందని పిల్ల సాయి అనే వ్యక్తిని నేను చూశాను. అతని బాధ చూశాను, అన్ని చూశాను. అతనికి ఏం చేశారో కూడా నాకు తెలుసు. చాలా మంది చెప్పొద్దు, ఇలా నీకు ఏమైనా ప్రాబ్లం అయితే అనుకుంటున్నారు. అవునే, ఇప్పుడు అతనికి జరిగిన ప్రాబ్లం నాకు జరిగిన నష్టమేమి ఉండదు. దోమను చంపేసినట్టు, చీమలను చంపేసినట్టు, మనుషులను చంపేసేంత లెక్కలేనితనం, చంపేసి మాకేం సంబంధం లేదని చేతులు ఎత్తేయడం అంత లెక్కలేనితనం, బరితెగింపు ఇక్కడి నుంచి వచ్చింది. ఇది నిజంగా చంపేసినట్టయితే ఇక సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్నది. భక్తులు ఎప్పుడు ఇట్లాంటి ప్రచారం చేస్తారు, అంధభక్తులు. ఈసారి వాళ్లకు తోడైన ఇంకొందరు భక్తులు, టీడీపీ భక్తులు, జనసేన భక్తులు కూడా తోడయ్యారు. దుర్మార్గులను చంపేస్తే తప్పేంటి, సోషల్ మీడియాలో రాస్తున్నారు. క్రిమినల్ అతను అనేక కేసులను అతన్ని చంపేస్తే తప్పేంటి, ఇట్లా చాలాసార్లు అంధభక్తులు ఇట్లా ప్రచారం చేస్తుంటారు. పోలీస్ అంధభక్తులు వీళ్ళు, తక్షణ న్యాయం కావాలని కోరుకునేవాళ్ళు. ఆయన క్రిమినల్ని ఎవరు తేల్చారు? కోర్టు తేల్చిందా? మన రాజ్యాంగం ప్రకారం కోర్టు కదా ఫైనల్, కోర్టు తేల్చాలి ఆయన క్రిమినలా కాదా అని. కోర్టు తేల్చాలి. ఇప్పటిదాకా ఆపాదించిన ఏ నేరము నిరూపితం కాలేదు. ఇప్పటిదాకా కోర్టు ఏ శిక్ష వేయలేదు. అతను నేరస్తుడా కాదా అని పోలీసులు తేలుస్తారా? సోషల్ మీడియా జడ్జిలు తేల్చేస్తారా? రకరకాల ప్రచారం చేస్తున్నారు. వైసీపీ వాళ్ళే ఇదంతా చేస్తున్నారు అని. వైసీపీ వాళ్ళు జరిగింది వాళ్ళ అమ్మ చెప్తుంది, వాళ్ళ మామ చెప్తున్నాడు. మధ్యలో వైసీపీ ఎందుకు వచ్చింది? వైసీపీ హయాంలో ఇలాంటివి జరిగినప్పుడు కూడా ఇది టీడీపీ వాళ్ళు చేశారని వాళ్ళు ప్రచారం చేశారు. ఇద్దరు ఒకటి, జనసేన అయినా, వైసీపీ అయినా, టీడీపీ అయినా, బీజేపీ అయినా, అందరూ ఒకటే. తేడా ఏం లేదు ఇక్కడ. వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు అంటారు, వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు వీళ్ళు అంటారు. అదే తేడా. జరిగేది ఒకటే, ప్రజలను చంపడం, ప్రజలను దోచుకోవడం, ప్రజలను కష్టాల పాలు చేయడం,
తాము సుఖంగా ఉండడం. అన్ని పార్టీలు, జగన్ అయినా, చంద్రబాబు అయినా, పవన్ కళ్యాణ్, బీజేపీ, మోడీ, ప్రతి ఒక్కళ్ళు ఇదే చేసేది పని. ఇలా ప్రజలను చంపడం అనేదే పని జరుగుతుంది. జగన్ హయాంలో ఒక డాక్టర్ చావడానికి కారణం కాలేదా వైజాగ్లో? ఇప్పుడు చంద్రబాబు హయాంలో ఇది లాకప్ డెత్. ఒకవేళ తేలితే, లాకప్ డెత్తులు ఎప్పుడు తేలవు. లాకప్ డెత్ జరిగినప్పుడు ఎప్పుడు కూడా పోలీసులు మీద కేసు పెట్టడమే తక్కువ. ఎన్కౌంటర్లు జరిగినా, లాకప్ డెత్తులు జరిగినా కేసు పెట్టాలని చట్టం చెప్తున్నది. ఎవ్వరు హత్య చేసినా కేసు పెట్టాలి. ఆత్మరక్షణ కోసమే హత్య చేశామని నిరూపించుకోవాల్సిన బాధ్యత నన్ను ఎవరైనా చంపితే కేసు పెట్టరా? ఆత్మరక్షణ కోసమైనా చంపితే కేసు పెట్టరా? పోలీసులు అయితే తోపులా కేసు పెట్టొద్దా వాళ్ళ మీద? ఎన్కౌంటర్లో చంపేశామని మాట్లాడుతుంటారు. ఎన్కౌంటర్లో ఎందుకు చంపేస్తారు? చెప్పే కథ ఏంది? వాళ్ళు మా మీద కాల్పులు జరిపారు, ఆత్మరక్షణ కోసం మేము కాల్పులు జరిపారు. నువ్వు ఆత్మరక్షణ కోసమే కాల్చావనే విషయం కోర్టులో నిరూపించుకోవాల్సిన బాధ్యత నీకుంటుంది. వాళ్ళ మీద కేసు పెట్టాలి. కేసు ఎవరు పెట్టాలి? మళ్ళీ పోలీసులే పెట్టాలి కదా. కోర్టు తేల్చాలి అది హత్యనా, ఆత్మరక్షణ కోసం జరిగిందా అని. ఇది కూడా అంతే. కోర్టు రేపో మాపో కోర్టులో తేలొచ్చు, తేలకపోవచ్చు కూడా. సాయికృష్ణ ఎప్పటికీ కనబడకపోవచ్చు. ఇలా కనబడకుండా మాయం కావడం అనేది తెలుగు రాష్ట్రంలో కొత్త కాదు. ఇదేదో సాయికృష్ణతో మొదలైంది అనుకోవద్దు. ఐలయ్య, రాజమల్లు పేర్లు మీకు చాలామందికి ఈ జనరేషన్కి ఆ పేర్లు కూడా తెలియదు. హైదరాబాదులో నడిబొడ్డున ఉమర్ ముఖ్తార్ అనే ఒక సినిమా వచ్చినప్పుడు ఆ సినిమాకు పోయిన ఆ ఇద్దరు అప్పటి పీపుల్స్ వార్ కార్యకర్తలు సినిమా చూడడానికి వెళ్ళి బయటకు వస్తుంటే పట్టుకెళ్ళారు వాళ్ళని. ఇప్పటి వరకు వాళ్ళు ఎక్కడున్నారో తెలియదు. స్టిల్ ఈరోజు వరకు 30 ఏళ్ళు అయిపోయింది, ఎక్కడున్నారో తెలియదు. ఎన్టీ రామారావు హయాంలో జరిగింది అది. ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరిగింది. విజయవాడలో అనేక మందిని ఇట్లనే చంపేశారు. ఎన్టీ రామారావు హయాంలో జరిగినాయి. చంద్రబాబు హయాంలో అయితే చాలా పెద్ద ఎత్తున జరిగినాయి. వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో జరిగినాయి. వీళ్ళు వాళ్ళని కాదు చంపేయడం, పోలీసులు చంపేయడము, వాళ్ళని ప్రభుత్వాలను వ్యతిరేకించే వాళ్ళని, లేదు వాళ్ళకు నచ్చని వాళ్ళను చంపేసి ఎన్కౌంటర్ కట్టుకథలైనా వెళ్ళొచ్చు, మాయం చేయడం అయినా చేయొచ్చు. మాయం చేస్తే అసలు కథే లేదు, కేసు కూడా ఉండదు, మాకు తెలియదని చేతులు ఎత్తేయడమే. జలగం వెంగళరావు టైం నుంచి మొదలైంది ఇది. జలగం వెంగళరావు అదే చేశాడు. అనేక మంది ఎన్కౌంటర్ల పేరుతో శ్రీకాకుళంలో 300 పైగా చంపేశాడు ప్రజా కార్యకర్తలను. పట్టుకొని రైలు దిగుతుంటే పట్టుకొని, ఇళ్లలో ఉన్న వాళ్ళని పట్టుకొని తీసుకెళ్ళి చెట్లకు కట్టేసి కాల్చి చంపాడు. దాన్ని ఎన్కౌంటర్ కథలు వెళ్ళారు. ఇక్కడ మెదక్ జిల్లా గిరాయిపల్లిలో సూరపనేని జనార్దన్, ఆనంద్, సుధాకర్లను పట్టుకెళ్ళి చెట్లకు కట్టేసి కాల్చి చంపారు విద్యార్థులు వాళ్ళు. ఇప్పుడు కొత్తగా స్టార్ట్ అయింది కాదు ఇది. మన పాలకులు మొదటి నుంచి తమకు వ్యతిరేకంగా ఉన్న వాళ్ళను, ప్రశ్నలు అడిగే వాళ్ళను, గొంతు ఎత్తే వాళ్ళను చంపేయడం, హత్యలు చేయడం అనేది మొదటి నుంచి కొనసాగిస్తున్నారు. హిట్లర్ ఆ రోజు అదే చేశాడు, ఇక్కడి పాలకులు అదే చేశారు. దానికి కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ తేడాలు ఏమి లేవు, వైసీపీ ఏ తేడాలు లేవు. అందరూ ఒకటే. అందరూ తాము గెలవడం కోసం ఏం చేయాలో ఆ కథలు చేస్తారు. తమను పోషించే కార్పొరేట్లను కాపాడడం కోసం ఏం చేయాలో అది చేస్తారు. ఈ అన్నింటినీ వ్యతిరేకించే వాళ్ళను ఎట్లా మాయం చేయాలి, ఎట్లా హత్యలు చేయాలి, ఎట్లా లేకుండా చేయాలి, ఇది వాళ్ళ ప్లాను, కుట్రలు ఈ విధంగానే సాగుతాయి. ఇప్పుడు ఆ విధంగానే సాగుతున్నాయి. సాయికృష్ణ అనే అతను గొప్ప ప్రజల కోసం పోరాడినవాడు కాకపోవచ్చు, కానీ ఈ దేశంలో పౌరుడు. అతనికి రాజ్యాంగం హక్కులు కల్పించింది. అంతకుడైనా సరే అతనికి కూడా రాజ్యాంగం హక్కులు కల్పించింది. అతన్ని అరెస్టు చేసి కోర్టుకు తీసుకెళ్ళి శిక్ష వేసి జైల్లో పెడితే జైల్లో కూడా హక్కులు ఉంటాయి. ట్రోలింగ్ చేసే వాళ్ళకి ఒక్కరికే హక్కులు కాదు, ప్రజలందరికీ హక్కులు ఉంటాయి. వాళ్ళు చేసిన నేరానికే శిక్ష తప్ప వాళ్ళ జీవితాంతం అన్నిటికీ ప్రతి విషయంలో శిక్ష వేయరు. ఒక వ్యక్తి హత్య చేస్తే హత్య చేసినందుకు శిక్ష వేస్తారు. ఆయన ఏం మాట్లాడినా శిక్షించడం అనేది ఉండదు. అది రాజ్యాంగం చెప్తున్నది. కాబట్టి సాయికృష్ణకు శిక్ష వేయండి, జైల్లో పెట్టండి, జీవితాంతం. ఒకవేళ ఆయన చాలా నేరాలు చేశాడు, జీవితాంతం జైల్లో పెట్టండి, బయటికి రానివ్వకండి. జైలు పెట్టింది అందుకోసం కదా, కోర్టులు ఉన్నాయి అవి నిరూపించడం కోసం కదా, శిక్షలు వేయడం కోసం కదా. మీరే కేసులు పెట్టి, మీరే ఆరోపణలు చేసి, మీరే జడ్జిమెంట్ ఇచ్చేస్తే, మీరే తీర్పు ఇచ్చేస్తే, మీరే తీర్పు ఇవ్వడమే కాదు, మీరే తీర్పిచ్చి మీరే అమలు చేయడం.
పోలీసులు చేసే పనే ఇది. పోలీసులే కేసు పెడతారు, ఆరోపణలు చేసేది పోలీసులే అరెస్ట్ చేస్తారు, పోలీసులే శిక్ష చేస్తారు, ఆ శిక్షను పోలీసులే అమలు చేస్తారు. దీన్ని బట్టి మనం ఇప్పుడు ఏమనుకోవాలి? సాయి కృష్ణ అనే అతని మీద పోలీసులు కేసు పెట్టారు, క్రిమినల్ కేసులు. సాయి కృష్ణ అనే అతన్ని పట్టుకొచ్చారు పోలీసులు. సాయి కృష్ణ అనే అతన్ని చచ్చిపోయే శిక్ష వేద్దామని పోలీసులు డిసైడ్ అయ్యారు, అనౌన్స్ చేసుకున్నారు వాళ్ళు బహిరంగంగా కాదు. దాన్ని అమలు చేశారు పోలీసులే, అన్నీ వాళ్ళే చేశారు. ఇక కోర్టులో మనం తీసేయచ్చు, రద్దు చేయొచ్చు, చాలా ఈజీ. అవసరమే లేదు, భారతదేశంలో కోర్టులు అవసరం లేదు, తీసేయాలి. సజ్జనార్ లాంటి వాళ్ళు కొంతమంది ఉంటే సరిపోతుంది. కోర్టులు అవసరం లేదు, శిక్షలు పోలీసులే వేస్తారు, ఆరోపణలు పోలీసులే చేస్తారు, తీర్పులు వాళ్ళే ఇస్తారు. వాళ్ళకు మద్దతుగా పాలకులు నిలబడతారు. పాలకులకు కోర్టులు అవసరం లేదు, కోర్టుల కంటే పోలీసులే ముఖ్యం. ప్రభుత్వాల్లో ఉండే వాళ్ళకి, అధికారంలో ఉన్న వాళ్ళకి పోలీసులతోనే అవసరం, కోర్టులతో పెద్ద అవసరమే లేదు. కోర్టులను మొత్తం తీసిపడేసిన వాళ్ళకి చాలా ఆనందం. వాళ్ళ కోరిక కూడా కోర్టులను తీసిపడేయాలని, ప్రతిదానికి మాకు అడ్డొస్తున్నారు తీసిపడేయండి అని కోరుకుంటారు. బీజేపీ కంటే కోర్టులను తమ చేతుల్లో పెట్టుకుంది కాబట్టి ప్రాబ్లం లేదు, కానీ మిగతా వాళ్ళ కోర్టులు ఉండాలని కోరుకోవట్లేదు. బీజేపీకి కూడా అదే కోరుకుంటుంది. కోర్టులు లేకపోతే ఆ బాధ కూడా ఉండదు. పోలీసులు అయితే వాళ్ళు చెప్పినట్టు వింటారు. కాబట్టి పోలీసులు తీర్పులు ఇచ్చేసి శిక్ష అమలు చేస్తే పోలీసులు హ్యాపీగా. జనాలు కూడా చాలామంది ఎట్లా తయారయ్యారంటే, ట్రోలింగ్స్ చూస్తే అర్థమవుతున్నది, సోషల్ మీడియా చూస్తే అర్థమవుతుంది. దిశ కేసులో మనం చూసాం, ఎన్కౌంటర్ చేసి చంపే, అదొక చట్ట ప్రకారమైన ఒక చేసే అత్యవసర పనిలాగా ఎన్కౌంటర్ చేసేయాలి. ఏంది ఎన్కౌంటర్ చేసేయడం? నినాదమే అది, డిమాండ్ అది, ఎన్కౌంటర్ చేసేయాలని. ఎన్కౌంటర్ అంటే అర్థమైంది? అసలు అర్థం మార్చిపడేశారు కదా పోలీసులు. ఎన్కౌంటర్ అంటే ఎదురు కాల్పులు, ఎదురు దాడి. వాళ్ళు చంపడానికి, పోలీసులను చంపడానికి ప్రయత్నం చేస్తే వాళ్ళు ఎదురు కాల్పులు జరిపి చంపడం, లేకపోతే ఎదురు దాడి చేసి చంపడం, అది ఎన్కౌంటర్ కదా. దాని అర్థం మార్చేసి పడేశారు పోలీసులు మొత్తం. ప్రజలు కూడా దానికి ఏమనుకుంటున్నారు? ఎన్కౌంటర్ అంటే పోలీసులు చంపేయడం అనేది ప్రజలు అనుకుంటున్నారు ఇప్పుడు. అందుకే ఎన్కౌంటర్ చేసేయాలా, ఆ నేరస్తుని ఎన్కౌంటర్ చేసేయాలి, నేరస్తుడిని ముందే డిసైడ్ చేస్తారు, నిందితుడిని. ఇప్పుడు సాయి కృష్ణని అట్లే పోలీసులు డిసైడ్ చేశారు. చంపేశారా లేదా కోర్టు తేల్చాల్సి ఉంది. తేలుస్తుందా లేదా కూడా తెలియదు. ఈ దేశంలో న్యాయ వ్యవస్థ కూడా ఎంత గొప్పగా ఉందో మనకు తెలుసు. ఆ మాత్రం పనిచేస్తున్న న్యాయ వ్యవస్థను కూడా వద్దనుకుంటున్నారు ఈ పాలకులు, పోలీసులు. న్యాయ వ్యవస్థ లేకపోతే వాళ్ళకి చాలా ఆనందం, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేసుకోవచ్చు. ఈ రాజ్యాంగమే లేకపోతే ఇంకా ఆనందం వీళ్ళకి. పోలీసుల కోరిక రాజ్యాంగం ఉండొద్దు, విచ్చలవిడిగా తమకు అధికారాలు ఉండాలి. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, సాయి కృష్ణ ఏమయ్యాడు? ఇంకొక విషయం, ఇప్పుడు టీడీపీ వాళ్ళు, జనసేన వాళ్ళు, బీజేపీ వాళ్ళు ట్రోలింగ్ చేస్తున్నారు కదా, సాయి కృష్ణ న్యాయం జరగాలి సాయి కృష్ణ కుటుంబానికి అని అడుగుతున్న వాళ్ళందరి మీద దాడి చేస్తున్నారు కదా. తెలుగుదేశం నాయకుడు గద్దె రామ్మోహన్, తెలుగుదేశం నాయకుడు, అటువంటి వాడిని చంపాలి, అటువంటి వాడిని చనిపోవడమేనా కరెక్ట్ అని ట్రోలింగ్ చేస్తున్న వాళ్ళందరికీ గద్దె రామ్మోహన్ ఏం చెప్తున్నాడు వినండి. టీడీపీ నాయకుడు సాయి కృష్ణ ఫ్యామిలీని కలిశాడు, అతను వాళ్ళ అమ్మని కలిసి మీకు మేము అండగా ఉంటాం, నిష్పక్షపాత విచారణ జరిపిస్తాం, ఎవ్వరు నేరం చేసినా వాళ్ళని శిక్షిస్తామని హామీ ఇచ్చాడు. అక్కడ తెలుగుదేశం నాయకుడు హామీ ఇచ్చాడు. ఇప్పుడు తెలుగుదేశం నాయకుడు ఆయన మీద దాడి చేస్తారా? తెలుగుదేశం కార్యకర్తలు, ఐటీ సెల్ అంతా ఆయన మీద దాడి చేస్తారా ఇప్పుడు రామ్మోహన్ మీద? అట్లాంటి దుర్మార్గుడు చావడమే కరెక్టు. అట్లాంటి వాళ్ళ ఇంటికి నువ్వు పోతావా అని దాడి చేస్తారా? అట్లాంటి వాళ్ళకి సపోర్ట్ చేస్తావా అని దాడి చేస్తారా ఇప్పుడు రామ్మోహన్ మీద? ఇప్పుడు తేలాల్సిన ప్రశ్న, సాయి కృష్ణ గాదే సాయి కృష్ణ ఉన్నాడా లేదా, చనిపోయాడా, చంపేశారా, కనీసం వాళ్ళ అమ్మ కోరుతున్నట్టు ఆ బూడిదైనా ఇస్తారా లేదా? ఇది తేలవలసిన ప్రశ్న. కూటమి ప్రభుత్వం, తెలుగుదేశం, జనసేన, బీజేపీల కూటమి ప్రభుత్వం న్యాయం చేస్తుందా లేదా? ఇది ప్రశ్న. జవాబు మీకు మీరే చెప్పుకోవచ్చు. ఎంత గొప్పగా చంద్రబాబు నాయుడు న్యాయం చేస్తాడో మనకు తెలుసు. ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడే, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడే ఆయన చేసే గొప్ప న్యాయం గురించి చూసాం. కాబట్టి దాన్ని కూడా మనం అర్థం చేసుకోవచ్చు రేపు ఏం జరగబోతుంది అని. కానీ మనలాంటి వాళ్ళమైనా ఇట్లాంటి మరణాలు జరిగినప్పుడు, సాయి కృష్ణ లాంటి వాళ్ళు అదృశ్యమైనప్పుడు, వాళ్ళు క్రిమినల్సా, వాళ్ళ మీద కేసులు ఉన్నాయా లేవా, ఇది కాదు మనం ఆలోచించాల్సింది.
రాజ్యాంగబద్ధంగా పనిచేయాల్సిన, చట్టబద్ధంగా పనిచేయాల్సిన, మన ట్యాక్స్లు జీతాలుగా తీసుకుంటున్న పోలీసులు మనకు సేవ చేయడానికి ఉన్నారా, మన మీద అథారిటీ చెలాయించడానికి, మనను హత్యలు చేయడానికి ఉన్నారా అనేది మనం ఆలోచించాలి. సాయి కృష్ణకు రాజ్యాంగం హక్కులు ఇచ్చిందా లేదా అనేది మనం ప్రశ్నించుకోవాల్సి ఉంది. సాయి కృష్ణకు కూడా నీకు నాకు ఎలాంటి హక్కులు రాజ్యాంగం ఇచ్చిందో అలాంటి హక్కులే సాయి కృష్ణకు కూడా ఇచ్చిందా లేదా, ఆ రాజ్యాంగబద్ధంగా భారతదేశంలో పరిపాలన సాగాలా లేదా, లేదంటే రాజ్యాంగాన్ని రద్దు చేసి పడేద్దామా, ఇది మీరు ఆలోచించాల్సిన విషయం. థ్యాంక్ యూ వెరీ మచ్.